My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, today's promise is taken from Joshua 1:3. నేటి వాగ్దానం యెహోషువ 1:3 నుంచి తీసుకోబడి ఉన్నది. God says to Joshua, దేవుడు యెహోషువతో ఇలాగున సెలవిస్తున్నాడు, I will give you every place where you set your foot. నీవు నీ అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకిచ్చుచున్నాను అని సెలవిచ్చి ఉన్నారు. This promise comes to you today. ఈ రోజు నీ వాగ్దానం మీ యొద్దకు వచ్చేస్తోంది. He says, get up. ఆయన సెలవిస్తున్నారు, పైకి లెమ్ము. Get up from your sluggishness. నీ యొక్క బద్ధకము నుండి పైకి లెమ్ము. Get up from your position of fear. మీరు భయపడిన స్థలము నుంచి పైకి లెమ్ము. Get up from the miry clay of sin. పాపపు జిగట ఊబిలో నుండి పైకి లెమ్ము. Get up from the wrong relationships. అక్రమ బాంధవ్యముల నుంచి పైకి లెమ్ము. Get up from your unbelief. మీ అవిశ్వాసము నుంచి పైకి లెమ్ము. Get out of your weaknesses. మీ బలహీనతలో నుంచి బయటకు రమ్ము. And set your foot forward. మీ యొక్క పాదమును అడుగును ముందుకు వేయుము. I want you to inherit the land of blessings for your life. మీ జీవితం కొరకైన ఆశీర్వాదపు భాగమును మీరు స్వతంత్రించుకొనవలెనని నేను కోరుచు ఉన్నాను. Time has come. సమయం ఆసన్నమైనది. When God wants you to move forward. దేవుడు మీరు ముందుకు వెళ్ళగోరుచు ఉన్న సమయం ఆసన్నమైనది. Today, take a step forward. ఈ రోజునే అడుగులు ముందుకు వేయండి. Put your step forward. మీ యొక్క అడుగును ముందుకు వేయండి. And begin to inherit the blessings God has for you in your life. దేవుడు మీ జీవితంలో మీ కొరకై కలిగి ఉన్న ఆశీర్వాదములను మీరు స్వతంత్రించుకొనండి. My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, for you to inherit every blessing, how should your feet be? మీరు మీ కొరకైన ప్రతి ఆశీర్వాదమును స్వతంత్రించుకునే నిమిత్తమై మీ పాదములు ఏ రీతిగా ఉండాలి? Firstly, your feet has to be sanctified. మొట్టమొదటిగా మీ పాదములు పరిశుద్ధపరచబడాలి. Hebrews 12:13 says, హెబ్రీ 12:13 ఏమని చెప్తోంది అంటే, make level paths for your feet, మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి, so that the lame may not be disabled but rather healed. తద్వారా కుంటికాలు బెణగక బాగుపడు నిమిత్తమై. God wants you to have your feet leveled. దేవుడు మీ పాదములు సరళము చేయబడ్డ స్థలము మీద ఉంచబడవలెనని కోరుతున్నారు. In another translation, he wants it to be sanctified just like the feet of Christ. మరి యొక్క అనువాదములో క్రీస్తు పాదముల వలెనే అవి కూడా అక్షరాల పరిశుద్ధపరచబడి ఉండవలెనని. So that the Lord Jesus will be able to walk with you and you will be able to walk with Jesus. తద్వారా ప్రభు అయిన యేసు మీతో నడవగలుగుతారు, మీరు ప్రభు అయిన యేసుతో నడవగలుగుతారు. Today, whatever sin may be besetting you, which is stopping you from moving forward, ask God to cleanse it and make your feet ఈ clean. రోజున ఏ పాపమైతే యేసుతో కూడా మీరు ముందుకు వెళ్లకుండా మిమ్మల్ని ఆటంకపరుస్తుందో, ప్రభువా అట్టి పాపము నుంచి నన్ను కడిగి శుద్ధీకరించమని ఆయనను మీరు అడగండి. According to John 13:1-3. యోహాను సువార్త 13:1-3 ప్రకారముగా, When Jesus knew that God had given him all the authority to move forward, ముందుకు వెళ్ళు నిమిత్తమై తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెనని యేసు ఎరిగియున్న రీతిగా he took off his clothes, ఆయన తన వస్త్రములను put తొలగించుకున్నారు, a towel around his waist, తన యొక్క నడుము చుట్టూ తువాలు చుట్టుకున్నారు, took water, నీటిని తీసుకున్నారు, and washed the feet of the disciples, శిష్యుల పాదములను ఆయన కడిగి ఉన్నారు, cleansed it, శుద్ధీకరించి so ఉన్నారు, that they could follow him into the paths of righteousness to inherit God's kingdom. తద్వారా వారు దైవ రాజ్యమును స్వతంత్రించుకునే రీతిగా నీతి మార్గములలో తన వెంబడి నడుచు నిమిత్తమే. Today, Jesus wants to cleanse your feet. ఈ రోజున యేసు మీ పాదములను శుద్ధీకరించవలెనని కోరుతున్నారు. Give your feet to him. మీ పాదములు ఆయనకివ్వండి, Give your heart to him. మీ హృదయమును ఆయనకివ్వండి. Ask him to wash you away from all the worldliness so that you can walk with Jesus. యేసుతో కూడా నడుచునట్లుగా సకల లోకపరమైన విధముల నుండి మిమ్మల్ని కడిగి శుద్ధీకరించునట్లుగా. Secondly, రెండవదిగా, your feet should be full of peace. మీ పాదములు సమాధానము చేత నింపబడినవిగా ఉండాలి. Ephesians 6:15. ఎఫెసీ 6:15. Yes, your feet should be fitted with readiness that comes from the gospel of peace. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుగుకొని. The Bible says in Hebrews 12:14,
హెబ్రీ 12:14 బైబిల్ ఏమని చెప్తోందంటే, that you should maintain peace with all men. మీరు సమస్త మనుషులతోనూ సమాధానమును కలిగి ఉండుడి. And then you will have holiness and you will see the face of Jesus. అప్పుడు మీరు పరిశుద్ధతను కలిగి ఉండెదరు, యేసు ముఖమును వీక్షించుదురు. So maintain peace with all men. గనుక సమస్త మనుషులతోనూ సమాధానమును కొనసాగించండి. Especially husband and wife should be full of peace. ప్రత్యేకంగా భార్య భర్త సంపూర్ణ సమాధానంతో ఉండాలి. Peace with each other. ఒకరితో ఒకరు సమాధానంగా For that ఉండాలి. it takes the nature of Jesus to humble oneself and carry the other at all times, at all costs. అందు నిమిత్తమై యేసు యొక్క స్వభావముతో తగ్గింపును కలిగి ఎల్ల వేళలా ఎంత వెలవెచ్చించి అయినను ఒకరినొకరు It మోయగలగాలి. takes the courage to forgive and to ask for forgiveness and to set right the relationship to be one. బాంధవ్యం ఏకముగా ఉండు నిమిత్తమై ఒకరి యొద్ద ఒకరు క్షమాపణను అడగడానికి, క్షమాపణ పొందడానికి ధైర్యము గలవారై ఉండాలి. And then as peace engulfs the husband and the wife, that peace radiates to the children also. అప్పుడు సమాధానము భార్యాభర్తల మధ్య చుట్టుముట్టినట్లుగా ఉంటుంది, అది బిడల జీవితాల్లో కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. Great shall be the peace of your children. మీ బిడల సమాధానము గొప్పదిగా ఉంటుంది. Along with that, దీనితో పాటుగా maintain peace with all men. మనుషులందరితో సమాధానం కలిగి In ఉండాలి. the office, కార్యాలయములోను, with your neighbor, మీ యొక్క పొరుగువారితోను, and even with your enemies. మీ యొక్క శత్రువులతో సహితమును. If a man's ways please God, ఒక వ్యక్తి యొక్క మార్గములు గనక యెహోవాకు ప్రీతికరముగా ఉండి ఉన్నట్లయితే he will make even his enemies to be at peace with him. ఆయన అతని శత్రువులను కూడా అతనితో సమాధానకరముగా ఉంచుతారు. Today, have peace with all your enemies. ఈ రోజున మీ శత్రువులందరితో కూడా సమాధానముగా Are ఉండండి. you angry because somebody took your land? ఎవరైనా మీ భూమిని తీసేసుకున్నారని ఆగ్రహంతో ఉన్నారా? Somebody took your money and didn't repay. ఎవరైనా మీ ధనాన్ని తీసుకుని తిరిగి చెల్లించలేదని ఆగ్రహంతో ఉన్నారా? Somebody worked against you and stopped your promotion. మీకు విరుద్ధంగా పనిచేసి పదోన్నతి ఆపు చేస్తారని ఆగ్రహంతో ఉన్నారా? Forgive them. వారిని క్షమించండి, Love them. వారిని ప్రేమించండి. That's the path of peace. అది సమాధానకరమైన మార్గం. Jesus said, if somebody has taken a cloak from you, give him the other one also. యేసు సెలవిచ్చారు, మీ పై వస్త్రాన్ని ఎవరైనా తీసివేసుకున్నట్లయితే రెండవది కూడా వారికి ఇచ్చివేయండి. Then you will have peace. అప్పుడు మీరు శాంతిని కలిగి You'll ఉంటారు. have no enemies. మీకు శత్రువులే ఉండరిక. And you will walk into the inheritance which God has, the blessing of God. దేవుడు దైవాశీర్వాదముగా మీ కొరకై కలిగి ఉన్న స్వాస్థ్య సంపదలోనికి మీరు నడుచుకుంటూ ముందుకు The వెళ్తారు. other man is not going to give you riches. మరొక వ్యక్తి మీకు ఐశ్వర్యాన్ని ఇవ్వబోవడం లేదు. The money that you get back, what you are given to others, is not going to make you inherit great wealth. మీరు మరొకరికి ఇచ్చిన ధనం వారు తిరిగి మరలా మీకు ఇచ్చినప్పుడు అది మీకు గొప్ప సంపదగా స్వాస్థ్యంగా ఉండబోవడం లేదు. But only what God gives you will make you rich. కానీ దేవుడు మీకు అనుగ్రహించేదే మిమ్మును ఐశ్వర్యవంతులుగా The చేస్తుంది. blessings of the Lord, it makes you rich. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. Maintaining peace with everyone is the key for you to inherit the land which God has for you. దేవుడు మీ కొరకై కలిగి ఉన్న స్వాస్థ్య భూభాగమును స్వతంత్రించుకొనుటకు అందరితో సమాధానము కలిగి ఉండుటయే మార్గము. Yes, God's blessings will overflow. అవును, దైవాశీర్వాదములు పొంగి ప్రవహించును. Thirdly, Psalm 119 and verse 105 says, మూడవదిగా 119వ కీర్తన 105వ వచనం ఏం చెప్తోంది అంటే, God's word is a lamp to your feet, దేవుని యొక్క వాక్యమే మీ పాదములకు దీపమయ్యున్నది, a light on your path. మీ త్రోవకు వెలుగయ్యున్నది. Yes, do everything according to the word of God. అవును, సమస్తమును దేవుని యొక్క వాక్యానుసారముగా జరిగించండి. Do everything after you read the word of God. మీరు వాక్యమును చదివిన తరువాతనే సమస్తమును జరిగించండి. And do according to the plan of God. దేవుని ప్రణాళిక చొప్పున జరిగించండి. Even today, this word of God is coming to you for you to follow so that you can inherit God's blessings. ఈ రోజున కూడా దైవాశీర్వాదాలు మీరు స్వతంత్రించుకునే నిమిత్తమై దేవుని యొక్క వాక్కు మీ యొద్దకు ఈ రీతిగా I'm వచ్చేస్తోంది. glad you're listening to this word from God. మీరు దేవుని యొద్ద నుంచి మాట ఆలకిస్తున్నందుకు నేను ఆనందిస్తున్నాను. And fourthly, నాలుగవదిగా Isaiah 52:7. యెషయా 52:7 Proclaim the salvation of Jesus to everyone and the gospel of peace too. సమాధాన సువర్తమానమును రక్షణ సమాచారమును ప్రతి వారికిని కూడా ప్రకటించండి. And your feet will be beautiful on the mountains. మీ పాదములు పర్వతముల మీద సుందరములుగా ఉండును. God will lift your feet
to ride in high places according to Isaiah 58:14. యెషయా 58:14 ప్రకారం దేవుడు మీ పాదములను పర్వతముల మీద ఉన్నతమైన స్థలములో సంచరింపచేయును. As you proclaim that Jesus Christ is the Savior, healer, and provider to all people who are in need, and pray for them. యేసు అక్కరలో ఉన్న ప్రజలందరికీ రక్షణను, స్వస్థతను, సమస్తమును అనుగ్రహించేవాడని ప్రకటించినప్పుడు, ప్రార్థన చేసి ఉన్నప్పుడు, Even today, my friends, ఈ రోజును కూడా నా స్నేహితులారా, I want to share with you what God did for us. దేవుడు మా కొరకై చేసిన కార్యాన్ని మీతో పంచుకోవాలని కోరుతున్నాను. Many years ago, we were knee deep in debt in the ministry చాలా సంవత్సరాల క్రితం సేవా పరిచర్యలో లోతైన రుణములో ఉన్నాము, and also in the family. అలాగే కుటుంబములోనూ కూడా. And the Lord said, అయితే ప్రభు సెలవిచ్చారు, give 1/10 of what you receive, of course, in your personal life, as well as 1/10 of what you receive for Jesus Calls Ministry as donation to other ministries. మీ వ్యక్తిగత జీవితంలోను, యేసు పిలుచుచున్నాడు పరిచర్యలోను 10వ భాగమును ఇతర సేవా పరిచర్యలకు ఇవ్వమని ప్రభు మాకు సెలవిచ్చారు. Yes, give donations to other ministries from what you receive for Jesus Calls, 1/10 of it. యేసు పిలుచున్నాడు పరిచర్యకు స్వీకరించిన విరాళములలో 10వ భాగాన్ని ఇతర పరిచర్యలకు విరాళముగా ఇవ్వమని సెలవిచ్చారు. So before we could pay all the bills and the debts back, we would give 1/10 of whatever donations would come every month to other ministries to build churches and to care for the pastors. కనుక వచ్చిన రాబడిలో ఖర్చులు, రుణములు చెల్లించక మునుపు ఇతర పరిచర్యల కోసం, సేవకుల కోసం జాగ్రత్త వహించడానికి మేము ఇవ్వడాన్ని ప్రారంభించాం. We started helping the poor people too through Sisha. శిక్ష ద్వారా బీద ప్రజలకు సహాయము చేయుటను మేము ప్రారంభించి ఉన్నాము. We started helping other servants of God. ఇతర దేవుని సేవకులకు సహాయము చేయుటను ప్రారంభించి ఉన్నాము. And God, in turn, in 1.5 years, wiped away the debts by providing every blessing miraculously. అందుకు ప్రతిగా 1.5 సంవత్సరాల కాలంలోనే అద్భుతముగా దేవుడు కార్యములను జరిగించి రుణములను తొలగించి వేసి ఉన్నాడు. And we could do much more in the ministry to touch millions more. మరి ఎక్కువ లక్షల మందిని సందర్శించిన నిమిత్తమై మరి ఎక్కువ పరిచర్యను మేము చేయగలుగుచూ ఉన్నాము. Even today, we have absolute sufficiency, nothing more, nothing less, to fulfill all the needs of the ministry. ఈ రోజున కూడా పరిచర్యకి సంబంధించిన అక్కరలన్నీ సంధించిన నిమిత్తమై ఎక్కువ లేకుండా, తక్కువ కాకుండా చాలినంతగా మేము కలిగి ఉన్నాము. I said in a pastor's meeting, సంఘ కాపురుల సమావేశములు ఈ రీతిగా తెలియచేశాను. give 1/10 of what offerings you get in the church to the next church which is by your side. మీ సంఘములో మీ యొక్క రాబడిలో 10వ భాగము ధనమును మీ ప్రక్కనే ఉన్న ప్రార్థనా మందిరానికి, సంఘానికి ఇవ్వమని చెప్పాను. If they are building their church, you give from 1/10 of what you get in your church's offering to the other church to build their church. మరి ఒకరు ప్రార్థనా మందిరాన్ని నిర్మాణం చేసుకుంటూ ఉన్నట్లయితే మీ యొక్క ప్రార్థనా మందిరములో మీకున్న రాబడిలో 10వ భాగాన్ని వారికి ఇవ్వండి అని తెలియచేశాను. Give to evangelistic ministries, praying ministries too. ప్రార్థించే, సువార్తీకరణ జరిగించే పరిచర్యలకు ఇవ్వండి అని చెప్పాను. Give to ministries which are caring for the poor. పేదల కోసం జాగ్రత్త వహిస్తున్న పరిచర్యలకు ఇవ్వండి. Then God will bless your church and you will multiply. అప్పుడు దేవుడు మీ సంఘమును ఆశీర్వదిస్తారు, మీరు వర్ధిల్లత పొందుతారు. Thousands of souls will be entrusted by God to your care in your church. మీ యొక్క సంఘములో మీ భద్రతలో ఉంచబడులాగున వేల కొలది ఆత్మలను దేవుడు మీ యొద్దకు పంపిస్తారు. You will multiply. మీరు వర్ధిల్లెదరు. You will inherit and set foot, and God will give that land to you. మీరు కాలు పెట్టే ప్రతి స్థలాన్ని కూడా మీరు స్వతంత్రించుకుంటారు. ఆ భూభాగాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తారు. Nobody can take you away. ఎవరు మిమ్మును తొలగించలేరు. Nobody can shake you out. ఎవరు మిమ్మును కంపింప చేయలేరు. You'll be strong. మీరు బలీయముగా ఉంటారు. Jesus Calls has been graciously established by God for 63 years in this manner. యేసు పిలుచున్నాడు పరిచర్య ఇదే రీతిగా 63 సంవత్సరములుగా దేవుని చేత స్థిరపరచబడి ఉన్నది. God will help you also. దేవుడు మీకును సహాయం చేస్తారు. Shall we pray? ప్రార్థన చేయుదామా? Father, తండ్రి, bless your children. మీ బిడ్డలను ఆశీర్వదించండి. Every stagnation, I command it to stop in Jesus' name. ముందుకు వెళ్ళలేక నిలిచి ఉన్న ప్రతి విధానమును యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞయిస్తున్నాను. Help their feet to be clean, వారి పాదములు పరిశుద్ధంగా ఉండులాగున సహాయం చేయండి. full of peace, సమాధానముతో led నింపబడి by the word of God, వాక్యము చేత నడిపించబడి and ఇంకను let their feet go to proclaim salvation and peace.
వారి పాదములు సమాధానమును రక్షణను ప్రకటించుటకు ముందుకు వెళ్ళులాగున. And let them inherit every blessing which you have planned for them. మీరు వారి కోసం సంకల్పించిన ప్రతి ఆశీర్వాదాన్ని వారు స్వతంత్రించుకోవాలి. I send them into a day of release from this moment. నేను ఈ క్షణము నుంచి వారిని విడుదల దినములోనికి పంపించుచూ ఉన్నాను. Thank you for blessing them. వారిని ఆశీర్వదించినందుకు వందనములు. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. My friend, like this video, నా స్నేహితులారా, ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. share it with as many people as possible. సాధ్యమైనంత ఎక్కువ మందికి దీనిని మీరు షేర్ చేయండి. And also press the notification bell అలాగే నోటిఫికేషన్ గంట గుర్తు నొక్కండి. and subscribe to this channel. ఈ యొక్క ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోనండి. May you be blessed and millions be blessed through you. మీరు దీవించబడి మీ ద్వారా లక్షలాది మంది ఆశీర్వదించబడుదురుగాక. మిస్ చేయకండి. इस मौके को मिस ना करें. தவற விடாதீர்கள். இது நஷ்டப்படுத்தരുത്. ಕಳೆದುಕೊಳ್ಳಬೇಡಿ. అవును, ఇది మీరు 2025వ సంవత్సరంలో తప్పక పాల్గొనవలసిన మహాసమావేశం. Your sorrow will turn into joy. బెతెస్దా ఆశీర్వాద కూటము ఆదివారం జూలై 13 మధ్యాహ్నం 2 గంటలకు. Who is not able to walk, rise up and walk in Jesus' name. వీల్ చైర్ లో వచ్చిన ఈ సహోదరుడు ప్రార్థనా సమయంలో ప్రభు ద్వారా ముట్టబడిన ఇప్పుడు వీల్ చైర్ లేకుండా నడుస్తున్నాడు. బాగా ఫ్రీగా నడుస్తున్నాడు చూడండి యేసు నామములో. We welcome you all on July 13th. జూలై 13వ తేదీన మీ అందరికీ స్వాగతం తెలియచేయుచున్నాము. July 13th is a special day for me. జూలై 13 నాకు చాలా ప్రత్యేకమైన దినమైనది. That day the Lord anointed me with the Holy Spirit. I know God is going to fill you too. ఆ యొక్క రోజున ప్రభు నన్ను పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ఉన్నారు. ఆయన మిమ్మును కూడా నింపనయ్యున్నారు. It is going to be a great day. అది చాలా గొప్ప రోజుగా ఉండబోతోంది. There will be deliverance. విడుదల ఉండబోవచ్చు ఉన్నది. Where the Spirit of the Lord, there is deliverance. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ విడుదల ఉంటోంది. Come and be blessed. రండి, ఆశీర్వదించబడండి. We'll wait to pray with you. మీతో కలిసి ప్రార్థించడం కొరకై వేచి ఉంటాము. Come రండి, with all your friends and మీ family. స్నేహితులందరితోనూ కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి. బెతెస్దా ఆశీర్వాద కూటము ఆదివారం జూలై 13 మధ్యాహ్నం 2 గంటలకు. స్థలము డాక్టర్ DGS దినకరన్ సెంటర్, కారుణ్య నగర్, కోయంబత్తూర్. గమనిక, కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ మరియు గాంధీపురం బస్ స్టేషన్ నుండి బెతెస్దా ప్రార్థనా కేంద్రం వరకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి. ఇతర జిల్లాలు లేదా రాష్ట్రాల నుండి వచ్చే వారికి బస చేయుటకు వసతి గృహం మరియు ప్రయాణ వసతులు సహాయం కొరకు దయచేసి సంప్రదించండి. మా యొక్క ఫోన్ నంబర్ 9487846601. మీ కుటుంబంతో కలిసి రండి.